దక్షిణ మధ్య బంగాళాఖాతం భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో అయితే సోమవారం రోజు అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా కదులుతూ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇది ఉత్తర శ్రీలంక, దక్షిణ తమిళనాడు దిశగా కదిలే అవకాశం ఉంది. దీనిపై 18వ తేదీ నాటికైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ దీని ప్రభావం ఎక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం వాతావరణ శాఖ అధికారులను అడగైతే ఏదైతే ఉందో ఉత్తర తమిళనాడు అలాగే కోస్తా ఆంధ్రాకు సంబంధించి కూడా ప్రభావం ఉంటుందా అని చెప్పేసి కూడా మనం అడిగినప్పుడైతే ఈ అల్పపీడన ప్రభావంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని, అది కదులుతున్న దిశను బట్టి కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనకు సంబంధించి కూడా తెలంగాణకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి కూడా మనం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై అసలుకే ఉండదని చెప్పేసి కూడా వాళ్ళైతే అంచనా వేస్తున్నారు. అయితే అది ఎక్కడో భూమధ్య రేఖ సమీపంలో, శ్రీలంక సమీపంలో ఏర్పడింది. అది ఇక్కడ వరకు రావాలంటే టైం పడుతుంది. ఆలోపే అది డిజాల్వ్ అయిపోతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అది వాయుగుండంగా మారి తుఫానుగా మారినట్లయితే ఏమైనా అవకాశం ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణకు సంబంధించి కూడా ఎలాంటి వర్షపాత సూచన లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ వెదర్ మ్యాన్ మాత్రం తెలంగాణలో అన్‌సీజనల్ రెయిన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, 22వ తేదీ ఫిబ్రవరి 22వ తేదీ అయితే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు అన్‌సీజనల్ రెయిన్స్ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేశారు. ఇక 23, 24 తేదీల్లో అయితే ఇటు కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఈ ప్రాంతాల్లో టౌన్‌లలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వెదర్ మ్యాన్ అయితే అంచనా వేశారు. 2 సెంటీమీటర్ల నుంచి కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతల విషయానికి వస్తే రాష్ట్రంలో క్రమంగా చలి తీవ్రత అయితే తగ్గుతుంది. క్రమంగా డే టెంపరేచర్స్ అయితే పెరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు, ఫిబ్రవరి చివరి నాటికి కూడా మొత్తం చలికాలం తగ్గిపోయి ఇక ఎండాకాలం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు.